ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. సంకెళ్లలో బంధించబడిన దేవదూతలు పాతాళంలో ఖైదు చేయబడ్డారు. వినడానికి ఇది ఏదో ఫ్యాంటసీ సినిమా కథలా అనిపిస్తుంది కదూ, కాని ఇది బైబిల్లోని ఒక చాలా వివాదాస్పదమైన వచనం నుండి వచ్చింది. పదండి, ఈరోజు మనం ఈ మిస్టరీ లోపలికి వెళ్ళి చూద్దాం. అవును, మనం పడిపోయిన దేవదూతల గురించి వినే కథలన్నింటికీ ఇదే పునాది అనమాట. స్వర్గంలో తిరుగుబాటు, ఆ తర్వాత శాశ్వతమైన శిక్ష. కాని ఈ కథనం వెనక మనం గమనించనిది ఇంకేమైనా ఉందా? సరే, ఇప్పుడు మనం ఒక డిటెక్టివ్లా ఆలోచిద్దాం. ఇప్పటిదాకా విన్న కథలన్నీ కాసేపు పక్కన పెట్టి కేవలం బైబిల్లో ఉన్న ఆధారాలతోనే ముందుకు వెళ్తే ఈ దేవదూతలు నిజంగా ఎవరు అనేది బయటపడుతుందా? సరే, మన ఇన్వెస్టిగేషన్ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. అసలు ఆ పదాల అర్థమేంటి అనే దగ్గర్నుంచి. ఒక్కోసారి ఒకే ఒక్క పదం యొక్క అసలైన అర్థం మొత్తం కథనే మార్చేగలదు. చూడండి, దేవదూత అనగానే మనందరి మైండ్లో వచ్చేదేంటి? రెక్కలతో ఉన్న ఒక స్వర్గపు జీవి. కరెక్టేనా? కాని ఆగెలోస్ అనే ఒరిజినల్ గ్రీకు పదానికి అర్థం కేవలం వార్తాహరుడు లేదా మెసెంజర్. ఆ మెసెంజర్ ఎవరైనా కావొచ్చు. నిజానికి బైబిల్లోనే బాప్తిస్మమిచ్చు యోహాను, గూఢచారులు వీళ్లందర్నీ కూడా ఆగేలోస్ అనే పిలిచారు. సో దీని ప్రకారం యూదాపత్రికలో చెప్పిన ఈ దేవదూతలు కూడా మనుష్యులే అయ్యుండొచ్చు కదా. ఇది మన పరిశోధనలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక చీకటి సంకెళ్ళు అనే మాట గురించి ఆలోచిద్దాం. వీటిని నిజంగానే ఇనుప సంకెళ్లుగా చూడాలా, లేక బైబిల్లో ఇలాంటివి చాలాసార్లు వాడతారు కదా, అలా ఇది కూడా ఒక రూపకమా, ఒక మెటఫరా? ఈ స్లైడ్లో చూసినట్లుగా ఈ పదం మరణాన్ని కూడా సూచించవచ్చు. సో ఈ మెటఫర్ ప్రకారం చూస్తే చీకటి సంకెళ్ళు అంటే మరేంటో కాదు, మరణం. అంటే ఆ దేవదూతలు చనిపోయి తీర్పురోజు వచ్చేవరకు సమాధిలోనే బంధించబడ్డారన్నమాట. ఇది మనం ఊహించే జైలు కన్నా చాలా డిఫరెంట్ ఐడియా కదా. సరే, పదాల అర్థం చూశాం. ఇప్పుడు కాంటెక్స్ట్ చూద్దాం. అసలు యూదా ఈ మాటలెందుకు రాశాడు? ఏ హిస్టారికల్ ఈవెంట్స్ గురించి మాట్లాడుతున్నాడు? ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ యూదా ఏదో కొత్త కథ చెప్పట్లేదు. ఆయన తన ఆడియన్స్కి అప్పటికే తెలిసిన చరిత్రను గుర్తుచేస్తున్నాడు అంతే. అంటే ఇది ఏదో పురాణ కథ కాదు, నిజంగా జరిగిన సంఘటన గురించిన హింట్ అన్నమాట. చూడండి, యూదా ఇక్కడ వరుసగా 3 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. మొదటిది ఇజ్రాయేలీల గురించి, మూడోది సొదొమ గొమొర్రా గురించి. ఈ 2 పాత నిబంధనలో జరిగిన హిస్టారికల్ ఈవెంట్స్ అని మనకు తెలుసు. మరి అలాంటప్పుడు కరెక్ట్గా మధ్యలో ఉన్న రెండో ఎగ్జాంపుల్ కూడా ఒక చారిత్రక సంఘటనే అయి ఉండాలి కదా. లాజికల్గా అదే కరెక్ట్. సో ఈ లాజిక్ మనల్ని నేరుగా ఓల్డ్ టెస్టమెంట్లోని ఒక పెద్ద సంఘటన దగ్గరకు తీసుకెళ్తోంది. అదే కోరహు తిరుగుబాటు. మన కేస్లో ఇదే ప్రైమ్ సస్పెక్ట్ కావచ్చు. ఈ స్టోరీలో ఏమైందంటే, ఇశ్రాయేలు లీడర్లు అంటే వాళ్ల ప్రజలకు వీళ్లే వార్తాహరులు లేదా అగేలోస్ అన్నమాట. వాళ్ళు మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దేవుడిచ్చిన అధికారాన్ని కాదని ఎదురుతిరిగారు. సో అసలైన ప్రశ్న ఇదే. యూదా చెప్పిన ఆ పాపం చేసిన దేవదూతలు నిజానికి ఈ కోరహు, అతనితో పాటు ఉన్నవాళ్లేనా? రెండింటినీ పక్కపక్కన పెట్టి చూద్దాం. ఒక్కసారిక్కడ చూడండి, యూదా పత్రికలో వాడిన ప్రతి పదం కోరహు తిరుగుబాటులో జరిగిన సంఘటనతో ఎలా కనెక్ట్ అవుతుందో. తమ నివాసాలను విడిచిపెట్టడం దగ్గర్నుంచి వాళ్లు చీకటిలోకి పడవేయబడటం వరకు ఈ రెండింటి మధ్య ఉన్న పోలికలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కదా. సో ఫైనల్గా చూస్తే మన ముందిప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకే వచనం, కానీ 2 కంప్లీట్గా డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్. ఒకవైపేమో ట్రెడిషనల్ వ్యూ, అంటే స్వర్గపు జీవుల గురించి చెప్పే కథ. ఇది ఎక్కువగా హానోకు లాంటి బైబిల్లో లేని పుస్తకాల మీద ఆధారపడి ఉంటుంది. మరోవైపు ఈ ఆల్టర్నేటివ్ వ్యూ ఉంది. ఇది తిరుగుబాటు చేసిన మనుషుల గురించి చెబుతోంది. దీనికి ఆధారం పూర్తిగా ఓల్డ్ టెస్టమెంట్లోనే దొరుకుతుంది. ఈ ఆల్టర్నేటివ్ వ్యూని సపోర్ట్ చేసేవాళ్లు కొన్ని ఇంట్రెస్టింగ్ వేదాంతపరమైన ప్రశ్నలు కూడా లేవనెత్తుతారు. ఫర్ ఎగ్జాంపుల్, దేవదూతలు చనిపోలేరు కదా, మరి వాళ్లకు పాపానికి శిక్ష అయిన మరణం ఎలా వస్తుంది? చివరిగా ఇక్కడ ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని చెప్పడం పాయింట్ కాదు. అసలు విషయమేంటంటే, ఒక వచనాన్ని అర్థం చేసుకోవడంలో దాని కాంటెక్స్ట్ ఎంత ముఖ్యమో చూడటం.
ఇప్పటిదాకా మనం చూస్తుందేంటంటే దేవదూత, సంకెళ్ళు లాంటి పదాలకు మనం ఈరోజు అనుకుంటున్న అర్థం కాకుండా ఆ కాలంలో వాటికి వేరే చారిత్రక, భాషాపరమైన అర్థాలు కూడా ఉన్నాయన్నమాట. ఆ కాంటెక్స్ట్ మిస్ అయితే మనం అసలు కథనే మిస్ అయ్యే ప్రమాదముంది. సో మనం ఏదైనా ఒక వచనాన్ని చదివేటప్పుడు మనం ముందే ఒక కథను ఊహించుకుని చదువుతున్నామా? మన ఆలోచనలు మనం చూసేదాన్ని ఏమైనా ప్రభావితం చేస్తున్నాయా? ఒకవేళ ఆ పాత ఆలోచనలన్నీ పక్కన పెట్టి అసలు కాంటెక్స్ట్లోకి వెళ్ళి చూస్తే మనం ఊహించని ఎన్నో కొత్త విషయాలు బయటపడతాయేమో.